నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. మన జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ వచ్చేసింది గ్రేస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ పి గన్నవరం. సో గ్రేస్ స్టూడెంట్స్ అంటే ఇలా ఉంటారు, ఇలా ఉండాలి, ఇంత యాక్టివ్ గా ఉండాలి, ఇంత ఎనర్జెటిక్ గా ఉండాలని వీళ్ళని చూస్తుంటే నాకు అనిపిస్తుంది. మరి నీకు? ఎస్ ఎగ్జాక్ట్లీ. చూసావా హ్యాండ్సమ్ బాయ్స్ ఎంత అందంగా ఉన్నారో, అండ్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఆబ్వియస్లీ. వాళ్ళ కాలేజ్ పేరులోనే కాదు వీళ్ళలో కూడా ఉంది గ్రేస్. సూపర్ ఎనర్జీ కదా. నాకు ఈ ఎనర్జీ చూస్తుంటే మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళాలనిపిస్తుంది. ఇదే ఊపుతో ఇదే జోష్ తో ఇక లేట్ చేయకుండా మనం ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ రౌండే మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎలాంటప్పుడు మీ మైండ్ బ్లాక్ అవుతుంది? మా లవని నా ఫ్రెండ్ లేపుకెళ్ళిపోయినప్పుడు నాకు బ్లాక్ అవుతుంది. అరే ఏంట్రా ఇది? మై నేమ్ ఇస్ సంతోష్. ఎలాంటప్పుడు మీ మైండ్ బ్లాక్ అవుతుంది? మా క్లాస్ లో అమ్మాయి నా దగ్గర చెల్లి అని 10 రూపాయలు రాకి కట్టి 1000 రూపాయలు దొబ్బినప్పుడు మైండ్ బ్లాక్ అయింది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. అందుకే రా అమ్మాయిల్ని నమ్మద్దురా. మై నేమ్ ఇస్ ప్రశాంతి. పండుగాడు కొట్టినప్పుడు మైండ్ బ్లాక్ అవుతుంది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో ఆడే పండుగాడు. నువ్వు కాదులే. సరే మహేష్ బాబు అది కాకపోయినా ఏదో ఒక పండు అమ్మా, పనసమని వచ్చే విన్ను వినరా నేను చెప్పింది నువ్వు. ఎలాంటప్పుడు నీ మైండ్ బ్లాక్ అవుతుంది? మా మ్యామ్ వచ్చి ప్రపోజ్ చేసినప్పుడు మైండ్ బ్లాక్ అవుతుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అయితే నేను ప్రపోజ్ చేస్తా, ఏం ఫీల్ అవుతావు? యాక్సెప్ట్ చేస్తా. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. విన్ను విన్ను, ఎస్ నీ షర్ట్ బాగుంది, మ్యాచింగ్ వేసుకొచ్చావా? మీకోసం ఇదంతా. నువ్వు సూపర్ రా. ఏ నిజం చెప్పు, నీకు నేనంటే ఇష్క్, కాదల్, మొహబ్బత్, లవ్, ప్రేమ, గోలా అన్ని కదా? ఎస్ ఎస్ కరెక్టే చెప్పారు మీరు. నువ్వు మాయగాడవా నాకు ముందే తెలుసురా. మరి నేను ప్రపోజ్ చేస్తాను, రిటర్న్ నెంబర్ నాకేమిస్తావు? యాక్సెప్ట్ చేస్తాను. ఓ మై గాడ్, యాక్సెప్ట్ చేస్తాడంట. ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా? జర్రగండి జర్రగండి జర్రగండి, చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. జర్రగండి జర్రగండి జర్రగండి, కరడేసు పావడేసుకొచ్చనండి. సృజన సృజన తిన్నావరా? ఎలాంటప్పుడు మీ మైండ్ బ్లాక్ అవుతుంది? మా ఫ్రెండ్ ఏమైనప్పుడు నా మైండ్ బ్లాక్ అయిపోద్ది. అమ్మ బాబాయ్, మీ ఫ్రెండ్ ఇక్కడ ఉందా? దయ్యం ఎస్ ఎస్ ఉందా? తీసుకోండి రా మీ ఫ్రెండ్ దయాన్ని. బాయ్స్ దయ్యం వచ్చేసిందిరా. అందరి ముందు పరుగుపోయిందిగా. అందాల రాక్షసి అందంతో నిన్ను చంపుతుందా? అందరినీ చంపుతుంది. మీ ఇద్దరు ఫ్రెండ్షిప్, మీ ముచ్చట చూసి నాకు మైండ్ బ్లాక్ అయిందమ్మా. హాస్పిటల్కి వెళ్ళిపోయింది. ఐఎమ్ సుధీర్. ఎలాంటప్పుడు మీ మైండ్ బ్లాక్ అవుతుంది? పెళ్ళైన నెక్స్ట్ డే నా వైఫ్ 3rd మంత్ ప్రెగ్నెంట్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. అదృష్టం తన్నుకొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు అంటారు కదా, ఇదేరా? ఇదేంటి? హ్యాపీగా ఫీల్ అవరా? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా. మై నేమ్ ఇస్ బంగారం. పండు బుచ్చి కన్నా నానా బంగారం. ఎట్లాగో బంగారం లేదని పేరు బంగారం పెట్టుకుంది, ఎందుకంటే బంగారం లాగే ఉంది. కాసు మాటలు మాట్లాడమంటే తాట దేస్తా. ఎలాంటప్పుడు నీ మైండ్ బ్లాక్ అవుతుంది? ఎల్కేజీ ఫీజు 1,00,000 రూపాయలని తెలిసినప్పుడు మైండ్ బ్లాక్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా ఫుల్ టు ఎంటర్టైన్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ రౌండ్ వచ్చేసి ఆడుతూ పాడుతూ. ఈ రోజు మనం ఆడుతూ పాడుతూలో ఆడబోయే గేమ్ వచ్చేసి దమ్ముంటే కాస్కో.
మరి ఎలా ఆడాలి నితిన్? సో బేసికల్ గా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది డైరెక్ట్ గా నేను ఫీల్డ్ లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా విత్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో బాయ్స్ ఫాలో మీ, కమ్ ఆన్. ఓకే, మరి దమ్ముంటే కాస్కో గేమ్ ఆడటానికి పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. మనం ఈ గేమ్ ఎక్కడ ఆడాలి అనుకుంటే ఫీల్డ్స్ అని కూడా డైరెక్ట్ గా చెప్పాం. మరి ఆ ఫీల్డ్స్ లో చూసారు కదా, ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. ఈ రోజు మనం ప్యాడీ ఫీల్డ్స్ మీద ఆడబోతున్నాం క్రేజీగా. yes నీ పార్టిసిపెంట్స్ నా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ క్లియర్ గా వినండి, ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది చెప్తాను. సో ఫస్ట్ నా టీం నుంచి ఒకళ్ళు వస్తారు అండ్ గాయత్రి టీం నుంచి ఒకళ్ళు వస్తారు. అక్కడ ఒక సర్కిల్ ఉంది కదా రోప్ లో, ఆ రోప్ లో మీరు నిల్చుంటారు. అక్కడ 2 ట్యూబ్స్ ఉన్నాయి, టైర్స్. ఆ టైర్స్ మీకు వేసుకొని ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ లో కొట్టుకుంటూ పుష్ చేసుకుంటూ ఎవరైతే ఆపోజిట్ పర్సన్ ని బయట వేస్తారో. నితిన్ ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. పుష్ చేసుకోవడం అంటే మీరు హ్యాండ్స్ తో పుష్ చేయకూడదు, కావాలంటే మీ టైర్ సపోర్ట్ తీసుకోవచ్చు. ఓన్లీ టైర్ సపోర్ట్ తోటే ఈ పుష్ ఉండాలి. ఈ పుష్ తోటే మీరు ఆ రింగ్ లో నుంచి ఒక పర్సన్ ని అవుట్ చేస్తే అప్పుడు మనం గెలిచినట్టు. కండిషన్స్ అప్లై, ఓకేనా? చేతులు వాడద్దు, ఎక్కువ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోవద్దు, ఓన్లీ టైర్ యూజ్ చేసే మీరు పుష్ చేసుకోవాలి. ఫైనల్ గా ఏ టీమ్ కి ఎక్కువ టీ-షర్ట్స్ వస్తాయా, ఏ టీమ్ కి ఎక్కువ క్యాప్స్ వస్తాయా, అలా విన్నర్స్ ని డిసైడ్ చేస్తాం. సో మరి బాయ్స్ ఆర్ యు రెడీ? ఇక లేట్ చేయకుండా మరి ఫస్ట్ ఇద్దరు టీం నుంచి ఒక్కొక్కరు రావాలి. కమ్ ఆన్ బాయ్స్. ఓకే, మరి దమ్ముంటే కాస్కో గేమ్ ఆడటానికి నా టీం నుంచి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడు. మరి నా టీం నుంచి సుధీర్ రెడీగా ఉన్నాడు. ఓకే బాయ్స్ ఆర్ యు రెడీ? ఓకే 3 2 1 go. Come on Sudhir, come on. आगे जाइए. Come on Sudhir. Hey, come on. Yes, please, come on, drive. ఓకే, మరి దమ్ముంటే కాస్కోలో ఫస్ట్ పార్టిసిపెంట్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు. గెలుపు అంటేనే నితిన్, నితిన్ అంటేనే గెలుపు. సో మరి సాయి ఇస్ ద విన్నర్. ఒక కంటెస్టెంట్ టీ-షర్ట్ గెలిస్తే ఇది గెలుపు కాదు. మా వాళ్ళు ఇంకా 4 ఉన్నారు. అయితే మా ఓకే, వాళ్ళు 4 టీ-షర్ట్లు గెలుచుకుంటారు ఇంకా. చూద్దాం, లెట్స్ సీ. ఓకే రైట్ బాయ్స్, రెడీ? కమ్ ఆన్ బాయ్స్. ఓకే, మరి సెకండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. 3 2 1 గో. కమ్ ఆన్ అదే. కమ్ ఆన్ రా. ఆడాలి. వేగ వేగ వేసయ్యర అడుగు, వేగం అంటే గాలిని అడుగు, గాలే తాకి మబ్బే కరుగు, మబ్బే కరిగి చినుకై దూకు, చినుకు చినుకు ఏరై బురుకు, ఏరే కడలై నీరై పొంగు. చేతులు వదిలేయ్. నిప్పెవరంటే నన్నే అడుగు, అడుగులు అడుగులు పిడుగులు, అడుగులు చెడుగుడు చెడుగుడు చెడుగిక చెడుగుడు. మనసుకు భయపడు మనసుల అయిపోలేదు, కింద పడే భాస్కర్. అదే గెలుపు అంటే గాయత్రి, గాయత్రి అంటే గెలుపు. మా సైడ్ నుంచి 3 ఉన్నారు బాయ్స్. So, okay. సో పార్టిసిపెంట్స్ ఫీల్డ్ లో ఉన్నారు. సో బాయ్స్ ఆర్ యు రెడీ? 3 2 1 గో. ఓకే, మరి మా హనుమంతు గెలుచుకున్నాడు మరొక టీ-షర్ట్ ని. ఫీల్డ్
లోకి వచ్చేస్తున్నారు మన ఫోర్త్ పార్టిసిపెంట్. బాయ్స్ ఆర్ యు రెడీ? కమ్ ఆన్. ఓకే సో మరి ఫోర్త్ పార్టిసిపెంట్ ఆడటానికి రెడీగా ఉన్నారు. హియర్ వి గో. 3 2 1 గో. అరే గెలవాలరా, మన టీషర్ట్ రావాల్సింది. ఓకే సో ఫైనల్ గా ఫోర్త్ పార్టిసిపెంట్ ని పంపించాం. మా ఆర్కే మళ్ళీ ఒక టీషర్ట్ సాధించాడు. కమ్ ఆన్ బాయ్స్. ఫైనల్ గా ఫిఫ్త్ పార్టిసిపెంట్. సో ఫైనల్ పార్టిసిపెంట్స్ 3 2 1 గో. కమ్ ఆన్ బాయ్స్. Come on there, Ravan, come on. Come on, come on. Hey, Ravan. Re, push him ra. ఇది మాకే మాకే సొంతం. ఓకే మరి ఫైనల్ గా ఈ దమ్ముంటే కాస్కో గేమ్ లో మనం అనుకున్నట్లుగా ఎవరు ఏ టీం కి అయితే ఎక్కువ టీషర్ట్స్ వస్తారో వాళ్ళే విన్నర్స్ అనుకున్నాం. ఫైనల్ గా మా నాగు వేసిన కాటుకి గాయత్రి టీం బట్టాస్. సో మా బాయ్స్ కి 3 టీషర్ట్స్ and 2 caps and వాళ్ళ బాయ్స్ కి 2 టీ-షర్ట్స్ 3 క్యాప్ గెలుచుకున్నాం. ఓకే ప్రేక్షకులారా చూశారు కదా ఈ రోజు ఎవరికి ఎక్కువ టీ-షర్ట్స్ వస్తే వాళ్ళే విన్ అనుకున్నాం. సో మీ కళ్ళతో మీరే చూడండి ఏ టీం కి వచ్చాయి ఎక్కువ టీ-షర్ట్స్. నితిన్ టీం. సో ఫైనల్ గా దమ్ముంటే కాస్కో విన్నర్స్ ఆర్ నితిన్ టీం బాయ్స్. మీకు చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చి మేము చాలా ఎంటర్టైన్ చేసాం కాబట్టి మేము అలసిపోయాం. మేము సెలబ్రేట్ చేసుకోవాలి. టఫ్ కాంపిటీషన్ ఇస్తే గెలుస్తారు కదా. కాంపిటీషన్ ఇచ్చింది మేము, గెలిచింది మేము. ఈ రోజు విజయోత్సవం మాదే. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ ద టీమ్స్. థ్యాంక్ యూ బాయ్స్. ఓకే మరి మన తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. మీ ఫేవరెట్ టీచర్ మీద మీకు ఎప్పుడు కోపం వస్తుంది? సిలబస్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ క్లాస్ తీసుకున్నప్పుడు కోపం వస్తుంది. ఐ యామ్ సౌమ్య. మీ ఫేవరెట్ టీచర్ మీద మీకు ఎప్పుడు కోపం వస్తుంది? మై ఫేవరెట్ టీచర్ లవర్ ఉన్నాడని తెలిసినప్పుడు. వచ్చిందండి వయ్యారి. అంత అందమున్న మేడం బట్టబులని పెళ్లి చేసుకున్నప్పుడు కోపం వస్తుంది. బట్టబురుని పెళ్లి చేసుకుంటే కోపం వస్తుందంట. ఆమె నన్ను పిలవకుండా పెళ్లి చేసుకున్నప్పుడు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇప్పుడు పిలిస్తే పప్పని తినేసి వస్తావు. ఆపేసి వస్తా. ఆపేయడానికి పిలవాల్సిన అవసరం లేదు, మనమే అటాక్ ఇవ్వాలి. పిలిచాకే వెళ్ళాలి కదా. బొట్టు పెట్టి బాబు కన్నా నువ్వు నా పెళ్లికి రా పప్పన్నం తినిపో అని పిలవాలంట. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కళ్ళు మూసుకుంటే మీకు ఏం గుర్తొస్తుంది, ఏం కనిపిస్తుంది? ఆటలు గుర్తొస్తాయి. ఆటలు గుర్తొస్తాయి. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. నీ పేరు? సంధ్య. కళ్ళు మూసుకుంటే నీకు ఏం గుర్తొస్తుంది, ఏం నా కనిపిస్తుంది? భవిష్యత్ కనిపిస్తుంది. అంటే నీ భవిష్యత్ అంటే పెళ్లి చేసుకుంటా. ఐఎమ్ గీతా కృష్ణ. కళ్ళు మూసుకుంటే నీకు ఏం గుర్తొస్తుంది, ఏం కనిపిస్తుంది? ఇప్పుడు ఎదురుగా ఉన్న గాయత్రి కనిపిస్తుంది. ఏం టేస్ట్ అనేది గుర్తు రావటం వరకు ఓకేగా, నాకే కావాలి అని మాత్రం కోరుకోకు ప్లీజ్. దిస్ ఇస్ రుజ్నా. కళ్ళు మూసుకుంటే నీకేం గుర్తొస్తుంది, ఏం కనిపిస్తుంది? మురికాల పక్కన ఉన్న పానీపూరి బండి గుర్తొస్తుంది. వినాయక్. నీకు కళ్ళు మూసుకుంటే ఏం గుర్తొస్తుంది, ఏం కనిపిస్తుంది? రాత్రి పంపించింది. వదిలేరు రే దండం పెడతా ఆగ్రా. ఏంది రాత్రి గీత నాకు ఏడుపు వస్తుందిరా. చూసుకొని చెప్పరా రే. రాత్రి నా పంపించిన బిర్యానీ గుర్తుకొస్తా. అది మిగిలిపోయి ఉంటే పంపించుంటది. హాయ్ దిస్ ఇస్ భార్గవి. నైటీ డ్రెస్సా? డ్రెస్ లా కనిపించట్లేదా? అంటే వెనకాల ఉన్న కట్టను ఇది ఒకటేలా ఉంటేను. కాలేజీ పాప
ఇది కూడా అలానే అనిపిస్తుంది. సో కళ్ళు మూసుకుంటే మీకు గుర్తొచ్చేది కనిపించేది ఏంటి? నిన్న నైట్ నితిన్ ఏం చేశాడో గుర్తుకొస్తుంది. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. తగ్గేదేలేలో మరి మన నెక్స్ట్ క్వశ్చన్, కరోనా వల్ల మీరేం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు? నెలలు ఇంట్లో ఉండడం నేర్చుకున్నాను. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? మై నేమ్ ఇస్ శ్రీనివాస్. కరోనా వల్ల మీరేం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు? కొన్ని సార్లు కనిపించిన శత్రుతో కూడా యుద్ధం చేయాలని తెలుసుకున్నాను. ఇప్పుడు యుద్ధానికి దిగినట్టున్నావు, అట్లా చూస్తారా? ఏం చేస్తారా గాయత్రిని? కొన్ని సార్లు కనిపించని దాంతో యుద్ధం చేయాలి. ఏంట్రా నీ కాన్సెప్ట్ ఏంటి? నువ్వు వచ్చిన విధానం ఏంటి? నువ్వు చూసే విధానం ఏంటి? ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? సంధ్య. కరోనా వల్ల మీరేం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు? పెద్ద పనులు చేసినప్పుడే కాకుండా నార్మల్ టైంలో కూడా మొహం తిప్పుకొని వెళ్ళిపోవడం. మహాముద్రు. చూడవే అది వస్తుంది దొంగ మొక్కంది అని పక్క వెళ్ళిపోతారు. దాన్ని కరోనా అనేసి అడ్డు పెట్టేసుకొని తప్పించేసుకుంది. 2 సంవత్సరాలు కాలేజ్కి రాకుండా పాస్ అవ్వచ్చు అని తెలుసుకున్నా. ఎవడురా నువ్వు? గీత. కరోనా వల్ల మీరేం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు? ఓటీటీలో మూవీస్ వెబ్ సిరీస్ చూడడం నేర్చుకున్నాను. ఆ టైంలో చదువుకోవచ్చుగా నాలాగా. ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. అరే అయ్యో పాపం. ఐఎమ్ గీతాకృష్ణ. కరోనా వల్ల మీరేం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు? నెట్ ఫాస్ట్గా అయిపోతుందని తెలుసుకున్నా. రమణ. అవునా లోడొత్తాలరా, చెక్ పోస్ట్ పడుతుంది. ఎత్తేలానే ఉన్నావు, నీ షర్టు నువ్వు. అది టాన్ జీన్సా? చింపుకున్నావా? లోడ్ ఎత్తేటప్పుడు చినిగింది. కరోనా వల్ల మీరేం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు? అన్ని పనులు ఫోన్లను చేయడం. అమ్మో రే, వీడియో రా ఇంత టాలెంటెడ్ ఉన్నాడు. మన ఫన్ వరల్డ్ లో మరి కొంచెం ఎంటర్టైన్మెంట్ పెంచడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు మరి మన చోటు మోటు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ చోటు మోటు. పోయి చెయ్యి ఆడ పడుకో. ఏది నాది? ఆడా నో 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 అదేనా? నో 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 ఇక్కడ కర్రా. నో 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 సత్యనా తిది నువ్వు పక్కన దాన్ని దాన్ని ఏడా ఏడా అదే పెద్ద అది. ఏందినా? ఏంది అది? ఏందినా అది? ఏడా ఇది? ఏడంట? ఎగిరింది వచ్చా ఏది చూడండి ఎట్లొచ్చిందో చూడు. అమ్మాయి నా మిన్న వాడేనా? ఇద్దాడా ఎట్లా వస్తాను చూడు. అద్దు పైన చూడనా? అద్దు ఇట్లా కాదు, ఇట్లా చూస్తే వీడియోలో బాగా అద్దున్నా.
పట్టుకున్నా ఈడు చూడు ఉన్నా ఇద్దో 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 ఇటు దిగిన లేదు వద్దు అద్దు ఆడద్దు ఆడ ఇటుకురా ఇటుకురా ఇదే ఇదే ఇద్దో 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 పట్టుకో పట్టుకో దాన్ని పట్టుకున్నా దాన్ని ఇప్పుడు తెగేద్దు ఆడ ఏది ఏడా మిస్ అయిపోయినా ఫైనల్ గా ఫుల్ టు ఎంటర్టైన్ అయ్యారు మాకు కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించినందుకు థాంక్యూ సో మచ్ ఎంటర్టైన్ చేశారు సో మరి ఇలాంటి మరొక బ్యూటిఫుల్ అండ్ ఫ్యాంటాస్టిక్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం until then stay tuned to ETV Plus. This is me Nitin Sangaps and this is your Gayatri signing off. See you, bye girls and boys.